హాయ్ హలో ఈరోజు వీడియోలో బ్యూటిఫుల్ రోజ్ ఫ్లవర్ని ఎలా చేయాలో చూద్దాము. ఇది ఫ్లవర్ వాజ్గా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దానికోసము 8x8 స్క్వేర్ పేపర్ని తీసుకోవాలండి. తర్వాత వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేయాలి. టాప్లో ఈజీగానే అయిపోతుందండి. బ్యాక్ సైడ్ కొంచెం చూసుకొని ఫోల్డ్ చేయండి. ఒక 2 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. అలా లోపలికి పెట్టేసేయాలి. ఇంకోసారి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. అలా 6 పేపర్స్ రెడీ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత గమ్తో స్టిక్ చేసేసుకుంటూ ఒక దానిలో ఒకటి ఇన్సర్ట్ చేసేసేయాలి. చేసిన తర్వాత ఫైనల్గా షేప్ ఇలా వస్తుంది. తర్వాత దాన్ని బ్యాక్ సైడ్ టర్న్ చేసేసి సైడ్ ఫోల్డ్ చేయాలి. ఫ్లవర్ నీట్గా షేప్ రావడం కోసము చేత్తో అయినా ఫోల్డ్ చేయొచ్చు, లేదంటే చిన్న స్టిక్ లాంటిది తీసుకొని రోల్ చేయాలి. అన్ని సైడ్స్ అలానే చేయాలి. బ్యాక్ సైడ్ టర్న్ చేసినప్పుడు ఇలా ఫ్లవర్ షేప్ నీట్గా వస్తుంది. తర్వాత మిడిల్లో బ్లూ కలర్ తీసుకున్నాను నేను, కట్ చేసుకొని చిన్నగా స్టిక్ చేసేసేయాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.